సికింద్రాబాద్ నియోజకవర్గంలో రైల్వే భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభుని కోరింది రాష్ట్ర బృందం. లాలాపేటలోని 10 ఎకరాల భూమిని ఇవ్వాలని, ఇందులో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు ఎంపీలు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి పద్మారావు, ఎంపీలు కలిసి సురేష్ ప్రభుని కలిశారు. లాలాపేట భూములను ఇవ్వాలని ఇంతకు ముందే కోరినా తొందరగా భూముల బదలాయింపు కోసం మళ్లోసారి కేంద్ర మంత్రిని కలిసినామన్నారు ఎంపీలు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లాలాపేట్ ప్రాంతంలో దాదాపుగా ఒక 10 ఎకరాల రైల్వే భూమిని మనకు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయవలసిందిగా ఇదివరకే గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు కోరడం జరిగింది. మళ్ళా ఒకసారి మా మంత్రి గారు పద్మారావు గారు, వారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి ముఖ్యులందరూ, అట్లానే మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరం కూడా ఇవాళ రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారిని కలిసి మరి ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో రైల్వే ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. వాటి కోసము గౌరవ మంత్రివర్యులు ఇక్కడ నుండి అక్కడ స్థానిక జీఎం గారికి చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళా జీఎం గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ మీటింగ్ని కూడా తెలంగాణ ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించడం కోసం పెడతా ఉన్నారు. మేడం కవిత గారిని కలవండి, ఆమె ఆధ్వర్యంలో ఒక స్పెషల్ మీటింగ్ పెట్టండి తెలంగాణ అభివృద్ధి కొరకు రైల్వే గురించి అని ఇప్పుడే వారు ఆదేశించడం జరిగింది. ఈ విషయంపై మన కవిత గారు మాట్లాడారు. అన్ని సమస్యలు ఉన్నాయని, అన్ని జిల్లాలకు సంబంధించి రైల్వే ఎక్కడైతే ఆ సౌకర్యం ఉందో దాన్ని తప్పనిసరిగా పట్టించుకోవాలి. మాకు ఇప్పటికే ఇబ్బంది